ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో రెండు ముఖ్యమైన ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భర్తకు సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే భర్త ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఆయనకు ఆర్థికంగా కలిసి రావాలంటే భార్య ఏ విధి విధానాల్ని పాటించాలి? అదేవిధంగా స్త్రీలకు సత్సంతానం కలగాలంటే ఏం చేయాలి? గర్భవతులు ఏ ఏ నియమాల్ని పాటించినట్లయితే సత్సంతానం కలుగుతుంది? మంచి జ్ఞానవంతులు బుద్ధివంతులు అయిన బిడ్డలు పుట్టాలంటే గర్భవతులు ఏ ఏ పనులను చేయాలి, ఏ ఏ పనులను చేయకూడదు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ భర్తకు సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే, అష్టైశ్వర్యాలు ఆయనను వరించాలంటే, ఆయన ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకపోతే తదితర పనులు ఏవైనా కావచ్చు, భర్త ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు భార్యగా మీ వంతు మీరు ఏం చేయాలంటే చక్కగా ఇంట్లో భగవంతుడి ముందర దీపారాధన చేసి లక్ష్మీనారాయణులను పూజించి నా భర్తకు అన్ని పనుల్లోనూ విజయం చేకూర్చండి అని భగవంతుడికి మీరు ఒక నమస్కారం చేసుకొని చక్కగా భర్తకు కుంకుమ బొట్టు పెట్టి పంపించండి. మగవాళ్ళు భగవంతుడికి నమస్కారం చేసుకొని తమంతట తాము బొట్టు పెట్టుకోవడం కంటే కూడా భార్య చక్కగా భగవంతుడికి నమస్కారం చేసి మా భర్తకు అన్ని పనుల్లోనూ విజయం కలగాలి, లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని నమస్కారం చేసుకొని భార్య భర్తకు బొట్టు పెట్టినట్లయితే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే పచ్చకర్పూరం పూజా స్టోర్స్లో దొరుకుతుంది కదా. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సుగంధ ద్రవ్యాల్లో పచ్చకర్పూరం కూడా ఒకటి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి తిరునామం పెడతారు కదా, పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి స్వామికి తిరునామం పెడతారు. అదేవిధంగా శ్రీవారి గడ్డానికి కూడా పచ్చకర్పూరాన్ని అద్దుతారన్నమాట. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పచ్చకర్పూరము సుగంధ ద్రవ్యాల్లో చాలా గొప్పది. ఆ పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి ఆ కుంకుమతో చక్కగా లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ మీ భర్త నుదుటున పెట్టి పంపించినట్లయితే సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు వరిస్తాయి మీ భర్తను. అదేవిధంగా భర్త ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో మీరు ఎదురొచ్చి ఒక ఇత్తడి చెంబులో కావచ్చు, రాగి చెంబులో కావచ్చు కొన్ని నీళ్ళు ఇవ్వండి. మీ చేతితో మీరు నీళ్ళు ఇచ్చినట్లయితే మీ భర్త ఆ నీళ్లను తాగి వెళ్ళినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఎక్కడో ఉండదండి, సువాసిని యొక్క పాపిట్లో ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి భార్య గృహలక్ష్మి ఎదురొచ్చి భర్తకు కొన్ని నీళ్ళు ఇచ్చి ఆయన క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకున్నట్లయితే తప్పకుండా ఆవిడ యొక్క కోరిక ఫలిస్తుంది. కాబట్టి మగవాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మీరు ఎదురొచ్చి కాస్త నీళ్ళు ఇవ్వండి, చాలా మంచిది. ఇక్కడ ఇంకొక విషయాన్ని స్త్రీలు బాగా గుర్తుపెట్టుకోవాలి. భర్త ఇంట్లో నుండి ప్రయాణమై ఎక్కడికైనా వెళ్ళగానే, అంటే వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ఏదైనా పని మీద ఇంట్లో నుండి వెళ్ళగానే భర్త వెళ్ళిపోయిన తక్షణమే వెంటనే తలుపు వేసేయకూడదు. చాలామంది స్త్రీలు భర్త ఇంట్లో నుండి వెళుతూ ఉంటే మీరు తొందరగా వెళ్ళండి, నేను లాక్ చేసుకోవాలి అని వెంటనే ఆయనను బయటికి తోసేసి గడి పెట్టేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. భర్త ఇంట్లో నుండి ప్రయాణమై వెళ్ళగానే కనీసం ఒక 2-3 నిమిషాలైనా తలుపు వేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అదేవిధంగా భర్త ఇంట్లో నుండి ప్రయాణమై వెళ్ళగానే స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక ముహూర్త కాలము అంటే 48 నిమిషాలు. 48 నిమిషాలను ఒక ముహూర్త కాలము అని పిలుస్తారు. ఇంట్లో చెత్త తోయకూడదు, బట్టలు ఉదకకూడదు. భర్త ఉదయం లేచి స్నానం చేసి చక్కగా టిఫిన్ తిని ఉద్యోగానికి వెళ్ళగానే ఇంట్లో గబా చెత్త ఊడ్చేస్తూ ఉంటారు. అలా ఊడ్చకూడదు. భర్త ఇంట్లో నుండి వెళ్ళగానే ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు ఇంటి ముందర కానీ ఇంట్లో కానీ చెత్త ఊడ్చకూడదు, బట్టలు ఉదకకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భర్త ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎదురు రాకూడదు. చాలామంది
తెలియకుండా భర్త ఎక్కడికైనా ప్రయాణం అవుతూ ఉంటే వెంట్రుకలకు నూనె రాసుకొని, కొబ్బరి నూనె రాసుకొని అలా తలదూవుతూ ఎదురొస్తారు. సాయంత్రం తొందరగా వచ్చేసేయండి, సినిమాకి వెళదాం అని చెబుతూ ఎదురొస్తూ ఉంటారు. అలా జుట్టు విరబోసుకొని స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మగవాడి ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు ఎదురు రాకూడదు. అదేవిధంగా పళ్ళు తోముతూ, అంటే భర్త ఎక్కడైనా ఇంట్లో నుండి వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా వెళ్ళేటప్పుడు పళ్ళు తోముతూ భర్తకు ఎదురు రాకూడదు. అదేవిధంగా గోర్లు కొరుకుతూ ఎదురు రాకూడదు. అదేవిధంగా మగవాళ్ళు ఏదైనా పని మీద బయటికి వెళుతూ ఉంటే, వాళ్ళు ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఎక్కడికైనా వెళుతూ ఉంటే స్త్రీలు ఏడుస్తూ ఎదురు వెళ్ళకూడదు. అదేవిధంగా గొడవకు వెళ్ళకూడదు. ఏమండి ఎప్పుడూ మీరు ఆలస్యమే, తొందరగా వెళ్ళండి, ఆఫీస్కి టైం అయింది, ఇప్పుడు వెళ్ళి మీరు షాప్ ఓపెన్ చేస్తే ఇంకెప్పుడండి కస్టమర్స్ వస్తారు, ఎప్పుడు మీది ఇదే గొడవ, నేను పొద్దున్నే లేచి టిఫిన్ చేశాను, ఇంతసేపు అయింది, ఎప్పుడు పడుకొని ఉంటారు, ఫోన్ చూసుకొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, తొందరగా వెళ్ళండి అని ఇలా అరుస్తూ రోదిస్తూ ఎప్పుడు మగవాళ్ళని సాగనంపకూడదు. చిరునవ్వుతో సాగనంపండి. ఒక చెంబులో కాస్త నీళ్ళిచ్చి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీకు అంతా మంచిది అవుతుంది అని చెప్పి పంపించాలి. అలా చేసినట్లయితే తప్పకుండా మీ భర్తకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అన్ని పనుల్లోనూ మీకు విజయం చేకూరుతుంది. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేనేం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాను. మీరందరూ బాగుండాలనే నేను కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన ఛానల్ సభ్యులు నేను చెప్పినటువంటి విషయాల్ని పాటిస్తూ ఎవరు సంతోషంగా ఉన్నా, గురువుగారు మీరు చెప్పినటువంటి పూజ ద్వారా, మీరు చెప్పినటువంటి పరిహారాల ద్వారా మేము సంతోషంగా ఉన్నామని ఒక్క చిన్న కామెంట్ పెట్టినా నాకు ఆ రోజంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరందరూ బాగుండాలనే ఇటువంటి మంచి విషయాల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక సత్సంతానం కలగాలంటే ఏం చేయాలి, గర్భవతులు ఏ నియమాల్ని పాటించాలి, ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. పెళ్ళైన తర్వాత దంపతులు ఇప్పట్లో ఊటీ, కొడైకెనాల్ ఇలా హనీమూన్కి వెళుతూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో పెళ్ళైన దంపతుల చేత వ్రతాలు చేయించేటువంటి వాళ్ళు, అనంత పద్మనాభ స్వామి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతము, ఇటువంటి వ్రతాలు చేయించేటువంటి వాళ్ళు. అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు పంపించేవాళ్ళు. కొత్తగా వివాహం జరగగానే దేవాలయంలో వెళ్ళి గోత్రనామాలతో పూజ జరిపించేవాళ్ళు, పుణ్యక్షేత్రాలకు పంపించేవాళ్ళు. ఎందుకంటే పుణ్యక్షేత్రాల్లో గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి ఇటువంటి నదుల్లో స్నానం చేసి, పుష్కరిణి స్నానం చేసి భగవంతుణ్ణి దర్శించినట్లయితే వారికి సత్సంతానం కలుగుతుంది అని సదుద్దేశంతో దంపతుల్ని పుణ్యక్షేత్రాలు తిరగమనేటువంటి వాళ్ళు. ముఖ్యంగా స్త్రీలు గర్భవతి అని తెలియగానే మద్య మాంసాలను స్వీకరించడం మానేసేయాలి. కోడి, గొర్రె, చేప ఇటువంటి మాంసాహారం తినడము, మద్యం తాగడము అస్సలు చేయకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ముఖ్యంగా గర్భవతులు యజ్ఞయాగాల్లో పాల్గొనరాదు. చాలామంది పురోహితులు ఇప్పుడు తెలియకుండా గర్భవతుల చేత కూడా హోమం చేయిస్తూ ఉన్నారు. యజ్ఞాల్లో, యాగాల్లో వచ్చి కూర్చుంటే వారికి అక్షంతలు వేసి ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు. గర్భవతులు ఎటువంటి హోమం కానీ యజ్ఞం కానీ చేయకూడదు. ముఖ్యంగా వ్రతాలు కూడా చేయకూడదు అని చెప్పారు. ఎందుకంటే వ్రతం చేసేటప్పుడు లేవడము, కూర్చోవడము, కొబ్బరికాయ కొట్టడము ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి గర్భవతులు కర్పూరం వెలిగించకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాల్లో పాల్గొనకూడదు. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా దూరం నుండి ఒక నమస్కారం చేసుకొని వచ్చేసేయాలి. ఎందుకంటే గర్భవతులకి ఎక్కువ విశ్రాంతి అవసరము. కాబట్టి ఇంట్లో ఎవరైనా గర్భవతి స్త్రీ ఉందని చెప్తే వాళ్ళకి ఎక్కువ పనులు పురమాయించకూడదు. అత్తామామలు కావచ్చు, భర్త కావచ్చు, వాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకూడదు. శివరాత్రి కావచ్చు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, కృష్ణాష్టమి కావచ్చు, ఇటువంటి పర్వదినాల్లో ఉపవాసం చేయకూడదు, జాగరణ చేయకూడదు. గర్భిణీ స్త్రీలు జాగరణ కూడా చేయకూడదు అని మనకు పెద్దలు చెప్తారు. చక్కగా వాళ్ళు భోంచేసి హాయిగా పడుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి దోషము కూడా లేదు. గర్భిణీ స్త్రీలు సూర్యోదయము, సూర్యాస్తమాన సమయము అయ్యేటప్పుడు నిద్రించకూడదు. వాళ్ళు సూర్యోదయం అవుతున్నప్పుడు, సూర్యాస్తమానం అవుతున్నప్పుడు నిద్రించకూడదు. గ్రహణ సమయములు ఇటువంటి సమయముల్లో బయట తిరగకూడదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పట్టినప్పుడు ఆహారాన్ని తీసుకోకూడదు. భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. భగవద్గీత, రామాయణము, భారతము ఇటువంటి పుణ్య గ్రంథాలు చదివే ప్రయత్నం చేస్తే మంచిది.
లేదా రామకోటి రాస్తే చాలా మంచిది. గర్భవతులు ముఖ్యంగా ఉదయము లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు రాధాకృష్ణుల యొక్క ఫోటో కానీ రాధాకృష్ణుల విగ్రహం కానీ చూస్తే చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను దేవాలయాలకు కూడా వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకంటే మన దేవాలయాలన్నీ కూడా కొండల మీదే ఎక్కువగా ఉంటాయి. తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, యాగంటి నరసింహస్వామి దేవాలయం కావచ్చు, అదేవిధంగా అహోబిలం నరసింహస్వామి దేవాలయం కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం కావచ్చు. సాధారణంగా దేవాలయాలన్నీ కొండల మీదే ఉంటాయి కాబట్టి కొండ ఎక్కకూడదు కదా. అందుకోసమే గర్భిణీ స్త్రీలు కొండలు ఎక్కరాదు కదా, లోపల ఉన్నటువంటి శిశువుకి ఇబ్బంది కలుగుతుంది. అందుకే పుణ్యక్షేత్రాలకు దేవాలయాలకు వెళ్ళకూడదు అని మన పూర్వీకులు చెప్పారు. కానీ మన ఇంటి దగ్గరలో ఏవైనా దేవాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి దేవాలయానికి ప్రదక్షిణ చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని రావచ్చు, తప్పు లేదు. ఇంకొక విషయం ఏమిటంటే గర్భిణి అయిన స్త్రీ ఇంట్లో ఉంటే భర్త కూడా కొండ ఎక్కకూడదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో భార్యాభర్తలు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ పూజలో కూర్చున్నా పెళ్ళైన వారు దంపతులే వెళ్ళాలి. గర్భిణీ స్త్రీని ఇంట్లో వదిలేసి ఇతడొక్కడే వెళితే అది అధర్మం అవుతుంది. అందుకోసమనే గర్భిణీ స్త్రీ ఇంట్లో ఉంటే మగవాడు అయ్యప్ప స్వామి మాల వేయకూడదు, అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు అని మన పెద్దలు చెప్పి ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ కూడా మంచి హరికథలను వినాలి, మంచి ప్రవచనాలని వినాలి, రామాయణము, మహాభారతము ఇటువంటి సత్కథల్ని వినాలి. అప్పుడే సత్సంతానం కలుగుతుంది. హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి మంచి మంచి హరికథల్ని చెప్పేటువంటి వాడు. ఆ హరికథల్ని వినడం ద్వారానే ప్రహ్లాదుడు పుట్టుకతోనే శ్రీమన్నారాయణుడికి భక్తుడైనాడు. టీవీలో భయంకరమైన సీరియల్స్, అత్తను కోడలు పొడి చేయడము, కోడల్ని అత్త రాచి రంపం పెట్టడము, అదేవిధంగా భార్యాభర్తలు ఒకరినొకడు కొట్టుకోవడము ఇటువంటివి చూడకూడదు. ముఖ్యంగా ఇంటి దగ్గర ఎవరైనా గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవల దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరైనా చెడ్డ మాటలు తిట్టుకుంటూ ఉంటే ఆ చెడ్డ మాటల్ని వినకూడదు. ఎప్పుడూ కూడా మంచి భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, భక్తి పాటలు విన్నట్లయితే సత్సంతానం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాల్ని అందరికీ తెలియజేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.